సో మార్కింగ్స్ స్టార్ట్ అయిపోయాయి. సో ఇప్పుడు స్టోనింగ్ ఇదంతా ఎన్ని ఇయర్స్ పడుతుంది? అప్పట్లో రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది వస్తుంది అంటూనే ఉన్నారు, మీరు రావట్లేదని కస్టమర్స్ అంటున్నారు. ఇప్పుడు స్టోన్ ఏమంటారు, అది మార్కింగ్స్ కూడా పడిపోయేది. ఇప్పటి నుంచి అంటే 2025 జనవరి నుంచి ఇంకెన్ని ఇయర్స్ పడుతుంది మొత్తం రీజనల్ రింగ్ రోడ్ అవడానికి? చెప్పగలరా ఇప్పుడైనా? గవర్నమెంట్ ఏం చెప్పిందంటే మొన్న రీసెంట్ గా న్యూస్ లో చెప్పింది, నేను మీకు చెప్తున్నా. 2 years కాంట్రాక్ట్ ఇది. 2 years లో అంటే నార్త్ సపరేట్, సౌత్ సపరేట్ వర్క్ స్టార్ట్ అవుతాయి. 2 years లో ఏంటంటే మళ్ళీ దీంట్లో కూడా phase 1, phase 2, phase 3, phase 5 అన్నట్టు ఏరియా వైజ్ గా మనకి 5 సంబంధించిన వాళ్ళు డెవలప్మెంట్ చేస్తున్నారు. 2 years లో మొత్తం రీజనల్ రింగ్ రోడ్ కంప్లీట్ చేయాలి. 5 years మెయింటెనెన్స్ చేయాలి. అంటే టోటల్ 7 years. ఈ 7 years లోపల మొత్తం అంటే 2 years లో కంప్లీట్ చేస్తామంటున్నారు. మనం దానికి 3 times వేసుకుందాం, ఒక 6 years. పోనీ హార్డ్లీ 10 years వర్క్ స్టార్ట్ అయింది, వర్క్ నడుస్తూ ఉందంటే ఆల్రెడీ ఇన్వెస్టర్స్ వస్తారు, ఇన్వెస్ట్మెంట్లు చేస్తారు. వర్క్ స్టార్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్ జనాలు వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఎప్పుడైనా సరే మీకు ఒక బ్లైండ్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇది గనక మీరు ఫాలో అయితే రియల్ ఎస్టేట్లో మీకు తిరుగు ఉండదు. ఫస్ట్ నెంబర్ 1 మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఎక్కడైతే బాగా ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అలాంటి ఏరియాలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సినిమా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ళు ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. వాళ్ళకి ముందే ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటుంది ఎక్కడ డెవలప్మెంట్ వచ్చి. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎందుకు పొలిటికల్ లీడర్స్ అని చెప్తున్నా అంటే, రాబోయేటువంటి 10 నుంచి 20 సంవత్సరాలలో నెక్స్ట్ మాస్టర్ ప్లాన్స్ ఎక్కడెక్కడ ఉంటాయి అన్నది ఒక పొలిటికల్ లీడర్ కి బాగా తెలిసి ఉంటుంది. అది అపోజిషన్ కావచ్చు, లీడింగ్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళ దగ్గర మంచి నాలెడ్జ్ ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడెక్కడైతే డెవలప్మెంట్ అవుతుందో కనీసం ఒక 10,000 ఎకరాలు 50,000 ఎకరాలు వాళ్ళు ఆక్యుపై చేసుకోవడానికి, వాళ్ళు ప్రొక్యూర్ చేసి పెట్టుకోవడానికి రెడీ అవుతారు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే, ఆయన తానా అంటే మనం తందానా అనుకుంటే పోతూనే ఉండాలి. ఎందుకంటే ఆయన ఇక్కడ పెడుతున్నాడు అంటే ఎంత రీసెర్చ్ చేసి ఆయన పెడుతూ ఉంటారు, అది మనం చూసుకోవాలి. అండ్ ఎక్కడైతే మనకి తక్కువ ప్రైస్ లో పెట్టి ఎక్కువ రిటర్న్ రావడానికి స్కోప్ ఉంది, లేదా ఎక్కువ పెట్టినా కూడా ఇంకా ఎక్కువ పెరగడానికి ఛాన్స్ ఉంది, అలాంటివి మనము గుర్తించి అలాంటి దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయాలి.